హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! ఇంట్లోనే హోమ్‌మేడ్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇందులోకి బీటర్ క్రీమ్, విప్పింగ్ క్రీమ్, షుగర్ అలాంటివి ఏమీ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా కొన్ని బాదం, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా! అవి నానబెట్టేసుకోవాలి. కొన్ని బాదం పప్పులు, ఒక 10 బాదం పప్పులు వేసుకొని ఇవి సపరేట్‌గా నానబెడుతున్నాను. ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది కదా! అందుకనే. ఇది ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. తర్వాత అవి నానేంత వరకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒకసారి కడాయిని కడుక్కోవాలి. ఎందుకంటే పాలు అడుగంటకుండా ఉంటాయి కాబట్టి అలా ఒకసారి వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ లీటర్ మిల్క్ వేసేసుకోవాలి. ఇవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుంది. ఇలా ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఇవి సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా! సైడ్కి మీగడ వస్తూ ఉంటుంది. మనం కలుపుతూ ఉండాలి. అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెంసేపు చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా సైడ్ నుంచి వచ్చే మీగడ కూడా తీసుకుంటూ అందులో కలుపుకోవాలి. ఇవన్నీ దగ్గర పడేంత వరకు, పాలు దగ్గర పడేంత వరకు మనకి ఇవి నానిపోతాయి. ఇందాక బాదం, జీడిపప్పు నానబెట్టేసుకున్నాం కదా! అవి నాని ఉంటాయి కదా! అది పొట్టు తీసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నానినా కూడా పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా మీకు ఇంకా తొందరగా కావాలంటే కొంచెం వేడి నీళ్ళు వేసేసుకొని నానబెట్టేసుకోవచ్చు. ఇలా పొట్టు తీసేసిన తర్వాత ఇవి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అయితే సరిపోతాయి. మళ్ళీ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. మనం నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా! వీటితోటే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా ఫైన్‌గా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత పాలు ఇంకొంచెం దగ్గరికి మరుగుతూ ఉన్నాయి కదా! ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా! ఇందులోకి వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కొంచెం అడుగు పట్టే అవకాశం ఉంటుంది. దగ్గరే ఉండి అడుగు పట్టకుండా కలిపేసుకోవాలి. ఇవి కలిపే ముందు నేను కొంచెం పాలల్లో కుంకుమ పువ్వు వేసేసుకొని పక్కకు నానబెట్టేసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి. కొంచెం మంచి ఫ్లేవర్ కోసం, మంచి కలర్ కోసం నేను వేశాను. మీ దగ్గర వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇదంతా దగ్గర పడుతూ ఉంటుంది. ఇది దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇంకొంచెం కొంచెం చిక్కగా అవ్వాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇలాచీ పొడి వేసేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసేసుకోవాలి. ఇలాచీ పొడి లేకపోతే మిక్సీ పడతాం కదా! అప్పుడు కొన్ని ఇలాచీలైనా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అయింది. కలర్ చూస్తున్నారా ఎంత బాగుందో. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కొంచెం ఫుడ్ కలర్ అయినా వేసేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసేసిన తర్వాత స్వీట్నెస్ కోసం నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే నార్మల్ బెల్లం అయినా యూజ్ చేయొచ్చు. 3 టేబుల్ స్పూన్లు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారా మంచి క్రీమీగా మిక్సీ పట్టేసుకోవడమే. ఎంత క్రీమీగా ఉందో చూస్తున్నారు కదా! ఇలా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి మంచిగా క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది. ఇప్పుడు దీనిలోకి ఇది వేసుకోవడానికి గ్లాసెస్లో అయినా ఇలా కుల్ఫీ మౌల్డ్లోకైనా వేసేసుకోవచ్చు. కుల్ఫీ లాగా కావాలంటే, లేదంటే ఒకసారి మనం ఫ్యామిలీ ప్యాక్ తింటాం కదా రౌండ్గా కట్ చేసుకొని, అలా అయినా కట్ చేసుకోవడానికి ఇందులో బౌల్లో వేసేసుకోవాలి. లేదంటే పిల్లలకి కావాలంటే గ్లాసెస్లో అయినా, లేదంటే ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్స్, ఐస్ క్రీమ్ బాల్స్ దొరుకుతూ ఉంటాయి కదా, అందులో అయినా వేసేసుకోవచ్చు. ఇదంతా ఇందులో వేసేసుకొని మనకి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఒక 6 అవర్స్ అయినా లేదంటే ఓవర్ నైట్ అయినా వేసేసుకోవచ్చు. పైనుంచి ఇంకొంచెం డెకరేషన్ కోసం నేను నట్స్ వేసేసుకున్నాను. లేదంటే మీరు మొత్తం కావాలంటే మిక్స్ చేసేసుకోవచ్చు. కలిపేసుకొని అయినా చేయొచ్చు. నేను కొంచెం పైన కనిపించడానికి కోసం పైన వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా కొంచెం మందంగా కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫుల్ హై స్పీడ్లో ఒక ఓవర్ నైట్ ఉంచేసుకుంటే మంచిగా ఐస్ అయితే ఫామ్ అవ్వకుండా, పైన ఐస్ లేకుండా మంచిగా గడ్డలాగా ఫామ్ అవుతుంది. గ్లాసెస్లో పెట్టడానికి నా దగ్గర ఇవి ఉన్నాయి, పుల్లలు ఉన్నాయి. ఐస్ క్రీమ్కి సంబంధించిన పుల్లలు ఉన్నాయి. ఐస్ క్రీమ్ బాల్స్కి సంబంధించినవి అవి పెట్టేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్పూన్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఒక రోజు అయిన తర్వాత ఓవర్ నైట్ ఉంచేసుకున్న తర్వాత మంచిగా తీసేసుకోవడం, సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో అద్భుతంగా ఉండే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి.
గ్లాసెస్లోది కొంచెం ఇలా నలిపేసుకొని తీసుకుంటే సరిపోతుంది. వాటర్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం చేతితోటి ఇలా అంటే వచ్చేస్తుంది, చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కుంకుమ పువ్వు వేసాం కదా, సాఫ్రాన్ ఇలాచీ ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి హెల్తీగా ఇలా ఇంట్లోనే చేసి పెట్టొచ్చండి. దీంట్లో ఎలాంటి కార్న్‌ఫ్లోర్ కానీ, షుగర్ కానీ, మిల్క్ పౌడర్ కానీ, క్రీమ్ కానీ, విప్పింగ్ క్రీమ్ కానీ అలాంటివి ఏమీ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఈజీగా చేసేసుకోవచ్చు. సమ్మర్ వచ్చేస్తుంది కదా, పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా కేవలం పాలు, కొన్ని నట్స్, డ్రై నట్స్ ఉండి కొంచెం బెల్లం ఉంటే సరిపోతుందండి. కుంకుమ పువ్వు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం కలర్ కోసం, టేస్ట్ కోసం వేసాను కాబట్టి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. లేదంటే ఫుడ్ కలర్ అయినా వేసేసుకోవచ్చు. కలర్ కావాలంటే, కలర్ వద్దనుకుంటే ప్లెయిన్‌గా వైట్‌గా అయినా చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్‌గా ఉండే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.